ప్రైజ్ లార్డ్. ఈరోజు చక్కటి ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎవరు అంటే అనేకులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివి. యోసేపు ఐగుప్తులో ఉండడం ద్వారా ఐగుప్తులందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఐగుప్తులందరూ కూడా కరువులో ఉండి తప్పింపబడ్డారు. యోసేపు పోతీఫర్ కుటుంబంలో ఉండడం ద్వారా పోతీఫర్ కుటుంబానికి ఆశీర్వాదం కలిగింది. అదేవిధంగా నీ మూలంగా అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారని ప్రభు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే డబ్బు రావడము, బంగారం రావడం, ఆస్తి రావడం మాత్రమే కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు నీ ద్వారా యేసుని తెలుసుకోవడమే నిజమైన ఆశీర్వాదం. రక్షణ పొంది పరలోకము చేరడమే నిజమైన ఆశీర్వాదం. పరిశుద్ధాత్మను పొందడమే నిజమైన ఆశీర్వాదం. నీ ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా రక్షింపబడతారు, ఆశీర్వదింపబడతారు. వారికి ఉద్యోగములు వస్తాయి, వారి వ్యాపారంలో సిరి సంపదలతో వారు ఆశీర్వదింపబడతారు. నీ మూలముగా నీ చుట్టూ ఉన్న వారికి దీవెన కలుగుతుంది.